2015లో బాహుబలి అనే సినిమా రిలీజ్ అయ్యే వరకు టాలీవుడ్కి ఉన్న పరిమితి రెండూ కూడా చాలా చిన్నవి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రైట్స్ 66 కోట్లకు అమ్మగానే కొన్నవాళ్ల వైపు అదో రకంగా చూశారు అంతా. సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం టికెట్స్ ఎప్పుడు దొరుకుతాయా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. సినిమా ఓవరాల్ కలెక్షన్ 100 కోట్ల మార్కు రీచ్ అవ్వడం కష్టం కలా అనుకుంటే ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే 110 కోట్లు కలెక్ట్ చేసి ఎవ్వరూ ఎప్పుడు కనీవిని ఎరుగని కొత్త లెక్కలు చూపించింది బాహుబలి. దాంతో బాహుబలి ద కంక్లూజన్పై అంచనాలు డబుల్ అయ్యాయి. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ అమాంతం పెరిగిపోయాయి. పైగా రాజమౌళి స్క్రిప్ట్ని రీరైట్ చేసి మరీ పకడ్బందీగా తెరకెక్కించాడు. అందుకే 1 ఇయర్ లేట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా రేట్లు సంచలనంగా మారుతున్నాయి. ఏపీ తెలంగాణలోనే ఏకంగా 130 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారు. అంటే బాహుబలి ద బిగినింగ్ ఫుల్ కలెక్షన్స్ని దాటి మరో 20 కోట్లు సంపాదిస్తేనే బాహుబలి ద కంక్లూజన్ నష్టాల నుండి తప్పించుకుంటుంది. మరి ఇది బాహుబలి 2కి సాధ్యమవుతుందా? ఈ సినిమాకి ఇప్పుడున్న క్రేజ్కి, యూనిట్ ఇన్ఫర్మేషన్తో వచ్చిన హైప్కి బాహుబలి ద కంక్లూజన్ ముందు అన్ని టార్గెట్లు, అన్ని రికార్డులు తలవంచి తీరాల్సిన పరిస్థితి. అయితే ఆ అద్భుతం జరగడానికి, మనం చూడడానికి ఏప్రిల్ 28 వరకు ఆగాల్సిందే. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.